హాయ్ అండి, అందరికి నమస్కారం. హైదరాబాద్లో దారుణ ఘటన, తీవ్ర విషాదంలో ప్రజలు. అనే లేటెస్ట్ అప్డేట్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇక వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్. హైదరాబాద్లో హృదయ విదారక ఘటన. హైదరాబాద్ పాత బస్తీలో అమానుషం వెలికిచూసింది. చిన్నారిని కాపాడాల్సిన తండ్రి అతని ప్రాణాలను తీశాడు. 2.5 ఏళ్ల కుమారుడిని ఊపిరాడనివ్వకుండా హత్య చేసి మృతదేహాన్ని సంచిలో పెట్టి రాత్రివేళ మూసీ నదిలో పడేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా బాబు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి నాటకమాడాడు. బండ్లగూడకు చెందిన మహమ్మద్ అక్బర్ పండ్ల వ్యాపారం చేస్తూ జీవనోపాధి కొనసాగిస్తున్నాడు. తన కుమారుడు అనారోగ్యంతో బాధపడుతుండడంతో చికిత్స ఖర్చులు, కుటుంబ ఇబ్బందులు అతన్ని తీవ్రంగా కలిచివేశాయి. చివరికి భయానక నిర్ణయం తీసుకుని స్వయంగా కొడుకుని హతమార్చాడు. ప్రాథమిక విచారణలోనే అక్బర్ చెప్పిన కథనంపై పోలీసులకు అనుమానం కలిగింది. కఠినంగా ప్రశ్నించగా చివరికి నిందితుడు నేరం ఒప్పుకున్నాడు. ప్రస్తుతం బండ్లగూడ పోలీసులు, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మూసీ నదిలో గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే ఇప్పటికీ బాలుడి మృతదేహం దొరకలేదు. స్థానికులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి చేతిలోనే బిడ్డకు అంతం రావడం మనసు కలిచివేస్తుంది అంటూ వాపోతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు మరిన్ని విషయాలు వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.